ఫ్యామిలీతో కలిసి అందరం గండికోటకైతే బయలుదేరాం. ఇక్కడ చూడండి రిసార్ట్స్ కూడా ఉన్నట్టున్నాయి గండికోటలో. ఫ్యామిలీతో కలిసి గండికోటకు రావడం మేమైతే ఇదేనండి ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళగానే బయట చూడండి మొత్తం కార్లు, ఆటోలు, బస్సులు ఇలా చాలానే ఉన్నాయి. చాలా మందే ఉన్నట్టున్నారు లోపల. మేమైతే సండే రోజు వెళ్ళాము. సండే అవ్వటం వల్ల అనుకుంటా చాలా మందికి హాలిడేస్ ఉంటుంది కదా, ఇంకందరూ గండికోటను చూద్దామని వచ్చినట్టున్నారు. మాకు తెలియని విషయం ఏంటంటే గండికోటలో సుమంత్ గారిది మూవీ షూటింగ్ అయితే జరుగుతుందంట. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ జరుగుతుందని అయితే తెలిసింది. మాదైతే ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వచ్చి జమ్మలమడుగు నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ ఈ గండికోటకైతే రావాలి. ఇంకా మేము ఆటో దిగంగానే పక్కన చిన్న అంగడి అయితే కనిపించింది. అందులోని కూల్ డ్రింక్స్, చిరుతిండ్లు అయితే కనిపించాయి. నేనైతే చిరుతిండ్లు తినుకుంటూ వచ్చేసాను. మా ఆయన ఒక కూల్ డ్రింక్ అయితే తాగాడు. మా అత్తమ్మ, అమ్మ, మాయ అయితే ముందే లోపలికి వెళ్ళిపోయారు. మేమైతే వెనకలు నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చూసారా వ్యాన్స్, ఈ వ్యాన్స్ ని బట్టే తెలుసుకోవచ్చు లోపలైతే షూటింగ్ జరుగుతుందని. సో ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అది హీరో వ్యాన్, ఇది హీరోయిన్ వ్యాన్ అని మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. సో మా అత్తమ్మ, మాయ, మా అమ్మ అయితే అక్కడ దర్గా కనిపిస్తుంది కదా ఎదురుగా, అక్కడైతే ఉన్నారు. ఇంకా మనం చూస్తున్నట్టయితే ఇంకా ఈ పెద్ద పెద్ద గోడలతోనే ఇంకా గండికోట అయితే స్టార్ట్ అయిపోయింది. మా బుడ్డ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఇక్కడ. ఈ పెద్ద పెద్ద గోడల నిర్మాణం చూస్తుంటే అప్పట్లో రాజులు శత్రువులు ఎవరు రాకుండా చాలా బందాబస్తుగానే ప్లానింగ్ తో కట్టినట్టున్నారు. సో ఇంకా మనం లోపలికైతే ఎంట్రీ అవ్వబోతున్నాము. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద తలుపులు. దీని ఒక్కొక్కరు ఒక 10 మంది తోస్తే గానీ అది కదలదన్నమాట. అంత స్ట్రాంగ్ గా స్ట్రక్ అయిపోయింది అక్కడే. ఈ తలుపుల్ని చూసినట్టయితే లోపలైతే కొయ్యతో చేసినట్టున్నారు. బయట మాత్రం ఇనుపతోపడం అయితే వేశారు. సూదుల్లా ఎలా పొడుచుకొని ఉన్నాయో చూడండి. ఈ ఎంట్రన్స్ లోంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మనకి చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ గుడి లోపల ఆంజనేయ స్వామి అయితే ఉన్నారంట. గుడి లోపల మొత్తం చీకటిగా ఉంది. లైట్స్ అయితే ఉన్నాయి కానీ అవి వేసినా గానీ వెలగట్లేదు. ఈ గండికోట లోపల చిన్న విలేజ్ కూడా ఉందండి. మనం చూసుకున్నట్లయితే బయట ఎంట్రీ నుంచి లోపలికి గ్రామంలోకి వెళ్లేంత వరకు మొత్తం పెద్ద పెద్ద గోడలే ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ నుంచి మనం గ్రామంలోకి అయితే ఎంట్రీ అవబోతున్నాము. సో ఇక్కడ చూడండి చిన్న చార్మినార్ అయితే ఉంది. ఇక్కడ బోర్డు మీద చార్మినార్ అని రాశారు. ఈ చార్మినార్ లెఫ్ట్ సైడ్ కి అయితే మనకి త్రాగునీరు అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం బోర్డులో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బందీఖానా, మాధవరాయ టెంపుల్, జుమ్మా మసీదు, చార్మినారు, తర్వాత ధాన్యాగారము. మనం ఫస్ట్ ఇప్పుడు వెళ్ళబోయేది వచ్చేసి జైలు అనమాట. అదేనండి బందీఖానా. ఈ బందీఖానా ఎంట్రన్స్ వచ్చేసి ఇదనమాట. గేట్ అయితే పూర్తిగా తెరవలేదు. ఓన్లీ మనిషి పట్టేంత మాత్రమే తెరిచి ఉంచారు. లోపల అయితే వీళ్ళందరూ చూసేస్తున్నారు. మేమైతే అక్కడ నుంచి నడిచేసి కొంచెం అలసిపోయి అలా కూర్చున్నాం అంతే. ఈ బందీఖానా లోపలికి వెళ్ళడానికి కూడా చిన్న గేట్ అయితే పెట్టారు. ఇంకా గేటును దాటుకుని లోపలికి వెళ్తే లోపల జైలు మొత్తం ఇదండి. అప్పట్లో ఏవైనా చిన్న చిన్న దొంగతనాలు చేసినా, తప్పులు చేసినా, రాజద్రోహం చేసినా ఈ బందీఖానాకైతే పిలుచుకుని వచ్చి పెద్ద పెద్ద క్రూరమైన కఠినమైన శిక్షలు అయితే విధించేవాళ్ళంటండి. చిన్న చిన్న తప్పులకే కాళ్ళు చేతులు నరికేయడము, ఖైదీలను బాగా హింసకు గురి చేయడం అలా చేసేవాళ్ళంట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చీకటి కారాగారం అండి. ఈ చీకటి గదిలో ఖైదీలను ఉంచి వాళ్ళకు బయట నుంచి ఫుడ్ సప్లై చేయడం అలా చేసేవాళ్ళంట అప్పట్లో. బందీఖానా లోపల అయితే ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము. వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే లోపల గబ్బిలాల స్మెల్, చాలా భయంకరమైన స్మెల్ అయితే వస్తుందండి. అందుకే ఇంకా తొందరగా బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ ముందుకెళ్తే చిన్న షాప్ అయితే ఉంది. ఇక్కడ ఒక అక్క చిన్న కుక్కపిల్ల అయితే పట్టుకొని కూర్చొని ఉంది. దీన్ని చూడగానే నాకైతే మల్లీశ్వర్ సినిమాలో కుక్కపిల్ల అయితే గుర్తొచ్చింది. అచ్చం మల్లీశ్వర్ సినిమాలో కుక్కపిల్ల లాగే ఉంది చూడండి. మా బుడ్డది అయితే దాన్ని చూసుకుంటూ అక్కడే స్టక్ అయిపోయింది. ఇంకా ఇదేనండి మొత్తం విలేజ్ అయితే. విలేజ్ లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో గండికోట అంటే రాజుల కాలం నాటిది కదా. అప్పట్లో గండికోట గ్రామం అంటే నేను పూరి గుడిసెలు, పాడుబడ్డ ఇల్లు ఉంటాయేమో అనుకున్నానండి. కానీ ఊరు చూస్తే అస్సలు అలా లేవు. ఇల్లు అయితే చాలా బాగున్నాయి. కొంచెం అలా ముందుకు వెళ్ళామంటే మనకి ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టుకున్నారు. బొరుగులు, ఇత్తనాలు, బట్నలు అలా అయితే పెట్టుకున్నారు. ఇంకా మనం మసీద్ దగ్గరికి అయితే ఎంట్రీ అవబోతున్నాం. ఇక్కడ మీరు ఎంట్రన్స్ లో గమనించినట్లయితే బోర్డు ఉంది. ఇక్కడ వచ్చేసి జుమ్మా మసీదు, ధాన్యాగారము, రంగనాయకుల స్వామి దేవాలయము, తర్వాత పెన్నాలోయ ఇవైతే ఉన్నాయి లోపల. బయట నుంచి మసీదు వ్యూ చూడండి. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత బాగుందో కదా. సో ఇంకా రైట్ సైడ్ లో వచ్చేసి ఇది కత్తుల కోనేరండి. అప్పట్లో రాజులు యుద్ధం చేసి ఆ కత్తుల కంటిన రక్తాన్ని ఈ బావిలోనే కడిగేవారంట. ఇప్పుడైతే నీళ్ళైతే లేవు, ఎండిపోయింది బావి. మేము వెళ్ళింది సండే అయినందున ఈ స్కూల్ పిల్లలందరికీ ఆ రోజే ఈ గండికోటని టూర్ లాగా అయితే వేసినట్టున్నారు. అందరూ మసీదుని చూసి అయితే బయటకు వచ్చేస్తున్నారు పిల్లలందరూ. మీరు మర్యాద రామన్న మూవీ చూసినట్లయితే అందులో చూపించే మసీదు ఇదేనమాట. ఇక్కడే ఆ మూవీ షూటింగ్ అనేది జరిగింది. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ 2 పెద్ద గదుల్లాగా అరుగుల్లాగా అయితే ఉన్నాయి. ఈ గండికోటలో ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఒకటి జరుగుతుంది చూడండి. నేను సింబల్ వేసి చూపిస్తాను.
ఇక్కడ మసీదు ముందరే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది చూడండి. అప్పట్లో అయితే నీళ్ళు వచ్చేవంట. ఇక్కడ చుట్టూ 96 గదులతో అయితే మధ్యలో ఈ మసీదుని అయితే నిర్మించారంట. మా బుడ్డదాన్ని ఏవైనా కొత్త ప్లేస్‌లకు తీసుకొచ్చామంటే దాని ఆనందానికి హద్దులు ఉండవు. అంత బాగా ఎంజాయ్ చేస్తుంది అదైతే. వాళ్ళ నానితో చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో. ఇంక అప్పటికే టైం 1:30 అయితే అయిపోయింది. ఇంక మేము తినడానికి అయితే వెళ్తున్నాము. తీరిగ్గా తినేసి చూద్దామని చెప్పి. సో ఇంకా తెచ్చుకున్నవన్నీ అలా హ్యాపీగా కూర్చొని తినేసి ఇంకా మసీదు నుంచి పెన్నా లోయ దగ్గరికి అయితే బయలుదేరామన్నమాట. తిన్న తర్వాత నడవడం చాలా కష్టమే అని చెప్పాలి. మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే అక్కడ కనిపించేదే అనమాట పెన్నా లోయ. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కదా. ఇక్కడికి ఎక్కువ శాతం మంది ఈ పెన్నా లోయ చూడడానికే వస్తారండి. ఎందుకంటే దీని వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఎక్కువ మంది ఇక్కడే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి చూడండి ఈ రెండు కొండల మధ్య ఈ లోయ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా. చాలా మంది దీన్ని చూడడానికే వస్తారు. సో ఇంకా మేము అక్కడే కొంచెం సేపు కూర్చొని ఆ పెన్నా లోయ వ్యూని చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ అండి. ఇక్కడికైతే బయలుదేరాము. ఇంకా మనం రంగనాథ స్వామి టెంపుల్ లేకైతే ఎంటర్ అయ్యాము. మా బుడ్డది మా ఆయన చూడండి మాకంటే ముందు వచ్చి ఎలా పడుకున్నారో అక్కడ. ఇక్కడ చూడండి సీతారాములు ఈ గోడ మొత్తం అక్కడక్కడ చిన్న దేవుడి బొమ్మలు అయితే చెక్కారు. నేను సింబల్ వేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ. ఈ టెంపుల్లో మీరు చూసినట్లయితే ఎవరిదో ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ లో చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఉన్నారు. మనం గుళ్ళోపలికి వెళ్ళి ఏముందో లోపలైతే చూద్దాము. సో ప్రజెంట్ అయితే గుళ్ళోపల పూజలు ఏవి జరగట్లేదు. అలాగే దేవుడు కూడా ఎవరు లేరండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఒక చారిత్రాత్మకమైన టెంపుల్ మాత్రమే. ఇంకా టెంపుల్ నుంచి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నా చూడాలనుకున్న మాధవరాయ టెంపుల్ కి అయితే బయలుదేరాము. మార్నింగ్ 11కి వచ్చాం కానీ అక్కడ షూటింగ్ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళలేదన్నమాట. అంటే ఆ గుళ్ళోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అందుకే 4:30కి బయలుదేరాము. బయటకు వచ్చి స్నాక్స్ కనిపిస్తే స్నాక్స్ అయితే కొనుక్కుని అలా తినుకుంటూ ఇంకా బయలుదేరాం అనమాట మాధవరాయ టెంపుల్ దగ్గరకు అయితే. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఈ టెంపుల్ ని చూడాలి అనుకుంటూ ఈవినింగ్ 4:30కి అయితే బయలుదేరాము. ఈ టెంపుల్ లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపించేది వచ్చేసి బావ అనమాట. ఈ గండికోటలో ఎక్కువగా సీతాఫలం చెట్లు అయితే ఉన్నాయండి. సీతాఫలం చెట్లు, నిమ్మ చెట్లు, సపోటా చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మా ఫ్యామిలీ మాకంటే ముందే వెళ్ళిపోయి టెంపుల్ దగ్గర అయితే ఉన్నారు. ఇంకా మేము వీడియో తీసుకుంటూ ఇకారాలు పడుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఈజీగా 5 అయితే అయింది. సో మీకు ఇక్కడ ఫ్రంట్ లో కనిపించేదే మాధవరాయ టెంపుల్ అండి. ఈ టెంపుల్లో చాలా తమిళ్ మూవీస్ అయితే జరిగాయి. రాధేశ్యామ్ మూవీ, సాహసం మూవీ, పొలిమేర 2, ఇప్పుడు రీసెంట్ గా అయితే సుమంత్ గారి మూవీ అయితే జరుగుతుంది. మూవీ నేమ్ వచ్చేసి వారాహి మూవీ అంట. షూటింగ్ వల్ల ఎవరిని లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. అందరు బయటే ఉన్నారు చూడండి. ఈవినింగ్ 6కి అయితే అయిపోతుందంట మూవీ షూటింగ్. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షూటింగ్ వాళ్ళు వీడియో అయితే తీయొద్దమ్మా అన్నారు. ఇంకా వీడియో కూడా తీయలేకపోయాను అనమాట. ఇంకా ఈవినింగ్ 6 అవుతుందంటేను ఇంకా మెల్లగా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.